వెల్కమ్ బ్యాక్. మనకి ఇలా పార్సల్ వచ్చింది. ఏమనుకుంటారు అది? యాక్చువల్గా నేను మన డబ్బులు తీద్దామని ఏటీఎంలో కార్డు పెట్టిన, డెబిట్ కార్డు పెట్టగానే అన్నీ స్టక్ అయిపోయింది. అక్కడ ఒక గంట సేపు టైం వేస్ట్ అయింది. చివరిగా టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేసి బ్యాంక్ వాళ్ళని అడిగితే అది రాదు, లోపల నుండి పోతుంది, బ్లాక్ చేసి కొత్త కార్డు తీసుకోమన్నారు. బ్లాక్ చేసి కొత్త కార్డు తీసుకున్నా. కొత్త కార్డు తీసుకున్నందుకు 25 dirhams, 25 dirhams ఛార్జ్ చేసారు. మనకి ఇట్లా వస్తుంది. కొత్త కార్డు రావాలని కూడా ఛార్జ్ చేస్తారు. 25 dirhams అంటే మన ఇంటి దగ్గర ఆల్మోస్ట్ 500-600. నాది ఎమిరేట్స్ NBD లీవ్ అకౌంట్. సో ఇట్లా వస్తుంది కార్డు. మంచిగా సేఫ్ అని నేను పెట్టిన 1 dayకే వచ్చేసింది. ఎక్కువ టైం కూడా తీసుకోలేదు. సర్వీసెస్ చాలా ఫాస్ట్ ఉంటాయి. ఇట్లా వచ్చింది. కథలు ఉన్నాయి. ఇప్పుడు ఒకటి చూపిస్తుంది నీకు. ఇట్లా ఉంటుంది కథ దుబాయ్లో. కార్డు ఇక్కడ ఉంది, యూ కెన్ సీ. ఇక పేరుతో సహా వచ్చింది. ఇంకా నేను యాక్టివేట్ చేసుకోలేదు. ఏటీఎంలో డబ్బులు తీసుకున్న పాపానికి 25 dirhams పెట్టి కొత్త కార్డు తీసుకోవాల్సి వచ్చింది. సర్వీసెస్ అయితే ఫాస్ట్గా ఉంటాయి, కాకపోతే ఇట్లనే ఛార్జెస్ ఎక్కువ ఉంటాయి. అది